ఓం నమః శివాయ. సాటి మనిషి కష్టంలో ఉంటే నాకెందుకులే అని అనుకునే ఈ రోజుల్లో రోడ్లపై తిరుగుతున్న దిక్కుమొక్కు లేని అభాగ్యులను చూసి చెలించి వాళ్ళు మనలాంటి మనుషులే కదా అని వారి పట్ల జాలి చూపి రక్షణనిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. తెలుగు రాష్ట్రాలలోని ఎందరో మానవతామూర్తులు ఇక్కడ జీవిస్తున్న 600 మందికి తోచిన సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అనాథుల బాధలను అర్థం చేసుకుని వారిని ఆదుకునేందుకు కామారెడ్డి నుండి వచ్చిన వై ప్రసాద్, సునీత దంపతులు, వారి కూతురు సుప్రియ, వారి కుమారుడు ప్రతీక్ గార్లు భక్తి మార్గం, సేవా మార్గంలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని ముక్కంటికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. మాసంతకుల గోత్రోభవస్య నామధేయస్య ప్రసాద్ నామధేయస్య సునీత నామధేయస్య సుప్రియ నామధేయస్య ప్రతీక్ నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्याभयायु आरोग्य ऐश्वर्यावृद्धिरस्तु. श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ अभिषेक पुष्प पूजांच करिष्ये. ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः. इति आनंद परिमल कर्पूर मंगल नीराजनं दर्शयामि. అనంతరం లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దశవశ్యత్రియాయుషం యద్దేవానాం త్రియాయుషం తన్మయస్తు త్రియాయుషం భస్మనాశిరోలలాటహాం తిలకాని కుర్యాత్మానస్తోకే తనయమానాయుష్మాన ఘోషమానశ్వేషురీరిషహాన్మానురుద్రవామితో వైరవిష్మంతో నమసా విధేమతే. అనంతరం శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్ళి వారి వంతుగా ఇటుకలు అందించి శంకరుని అనుగ్రహాన్ని పొందారు. ఆలయ నిర్మాణానికి అండగా ఉన్న పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. సేవా మార్గంలో భాగంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయమందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. నాతో పాటు అందరూ బాగుండాలని తలచే ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఈరోజు మేము మొదటి రోజు చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథల ఆశ్రమం చూసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటగా గుడిలోకి తీసుకెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమం అయిన తర్వాత వ్యక్తులని చూపించారు పైకి వెళ్ళి. ఇక్కడ 5 floors వరకు ఉన్నారు. 20+ నుంచి అందరూ ఉన్నారు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, అమ్మా నాన్న లేని వాళ్ళు, రోడ్డు పైన ఉండే అలాంటి అనాథలు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత మాకు కలిగిన అనుభవం ఏంటంటే, మనకు తోచిన సహాయం చేయాలనే విధానం మన మనసులో కలుగుతుంది. వాళ్ళని ఇక్కడ వాళ్ళు అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ విషయంలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేశారు. అందరినీ ఆప్యాయంగా, ప్రేమగా చాలా బాగా చూసుకుంటున్నారు. ఇలా ఎప్పటికీ ప్రతిరోజు 365 days ఉండాలి అని నా కోరిక. ఇలాంటి సేవ ప్రతిరోజు చేయాలి, ఇలానే ఉండాలి. వాళ్ళందరినీ చూడడం వల్ల నాకు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. బాధాకరమైన విషయమే. అందుకే మనకు తోచిన సహాయం చేయాలనే నా కోరిక. ఇప్పుడు మేము వచ్చాము, మన తర్వాత మన ముందు మన పిల్లలు, ఎదుటివారు, తోటి వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ సహాయం చేయాలనే నా కోరిక. మానవదేవుళ్ళారా, మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను
అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల మధ్య జరుపుకుని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరచుకోండి. మీ సేవా సాయాన్ని ఇలాగే కొనసాగించి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో అద్భుత విజయాలను పొందండి.